స్టార్ట్. ఏం శ్రీరామ్ మధు ఏమో ఇటు వచ్చాను. ఒక చిన్న సందేహం ఉంది చెప్పు. సందేహం సందేహం నివృత్తే కదా మా పని. ఏంటి నీకు వచ్చిన అనుమానము? సార్. మన సాహిత్యం చదవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి సార్? అదా అదే నీది కూడా ఏదో కళ్ళలో అదే కనబడుతుంది. అంటే సాహిత్యం చదవడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది? ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలుగు భాష చదవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఇక్కడ మీరు గమనించాల్సింది మంచి ప్రశ్న అడిగారు మధు, శ్రీరామ్. అయితే సాహిత్యం అనేది ఇతేన సహితం సాహిత్యం అంటే సంఘానికి మంచి చేకూర్చేది సాహిత్యం. నువ్వు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరి పక్షాన ఉండాలి, ఎవరి పక్షాన ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఇవన్నీ కూడా తెలియచెప్పి మనలో ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసాన్ని కల్పించేది సాహిత్యం. అంటే మనం ఏ విధంగా అయితే ఒక మొగ్గ పుష్పంగా పరిణమించినప్పుడే కదా దాని పూర్తి ఎదుగుదల, అవునా కదా? అట్లానే సాహిత్యం ద్వారా మాత్రమే మొగ్గగా ఉన్న మనిషి పరిపూర్ణమైన ఆలోచనతో తాను ఒక సంపూర్ణమైన మూర్తిమత్వం కలిగిన మనిషిగా వికసించగలుగుతారు. అందువల్ల సాహిత్యాన్ని మనం తప్పకుండా అధ్యయనం చేయాలి. సాహిత్యం అధ్యయనం చేసిన వాడు ఎల్లప్పుడూ కూడా సమాజానికి మేలు చేసేవాడవుతాడు. ఎందుకంటే అతడు విభిన్నమైన పరిస్థితులను, విభిన్నమైన సందర్భాలను అధ్యయనం చేసిన వాడవుతాడు. కాబట్టి అవన్నింటిని క్రోడీకరించుకున్న అనుభవంతో తాను ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని ఒక మంచి పౌరుడిగా, ఒక దేశభక్తుడిగా, ఒక మంచి మనిషిగా, మానవత్వం కలిగిన మనిషిగా అతడు తయారవుతాడు. అర్థమైందా? అనుమానం పోయినట్టు ఇంకేం లేదు కదా? సరే, చాలా ధన్యవాదాలు. నమస్కారం.